కాబట్టి వారు చేసినటువంటి త్యాగానికి ధన్యవాదాలు. సోదరులారా, 3 నిమిషాలు అన్నారు. ఫస్ట్ 5 నిమిషాలు అన్నారు, తర్వాత 3 నిమిషాలు అన్నారు, ఆ తర్వాత 2 నిమిషాలు అన్నారు, లేకపోతే పేరు పరిచయం అయ్యి ఆగిపోండి అంటారు. సరే, ఏది ఏమైనా నేను కొంచెం టైం తీసుకుంటున్నా, ఎవరు నా దగ్గర రాకండి. సోదరులారా, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏలూరు జిల్లాలో మనమందరం క్షేమంగా ఉన్నామా? ఇందాకే వడియం శ్రీనివాస్ గారు మొదటి ఉపన్యాసంలో 1672 మంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు అన్నారు. 1672 మంది కూడా వలసవాదులే. మనందరికంటే ముందే ఉన్నారని ఒక మాట అన్నారు. కరాటం వారి కుటుంబం కూడా వలసవాదులే. కరాటం చంద్రయ్య గారు ఇక్కడ మున్సిపుగా చేసినప్పుడు వాళ్ళ కుటుంబం ఇక్కడ తరలిచ్చింది. వలసవాదులే కదా. 1874 బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టం ఉంది. దాని తర్వాత 1917 చట్టం ఉంది. దాని తర్వాత 1959, 1970 ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమన్నారంటే, దేని మీద వెళ్ళారు? 1950లో మాకు కొన్ని ఆంక్షలు పెట్టారు, భూమి కొనాలన్నా అమ్మాలన్నా. అందులో సెక్షన్ 3(1) ఉంది. దాని ప్రకారంగా మేము ఇక్కడ జీవించలేకపోతున్నాం. భారతదేశంలో అందరూ సమానమే, అందరూ సమానంగా జీవించవచ్చు అంటున్నారు. మరి రాజ్యాంగం ఎందుకు రాశారు? రాజ్యాంగం రాసినటువంటి పెద్దలు ఇవన్నీ తెలియని వాళ్ళకి తెలియదా? ఇవన్నీ తెలిసిన తర్వాతే, అన్నీ తెలుసుకున్న తర్వాతే దాదాపు 70-80 దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలను పరిశీలన చేసిన తర్వాతే భారత రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగంలో ఆదివాసీల స్థితిగతులు, ఆదివాసీలు ఎలా జీవించాలి అనేది రాశారు. మరి వాళ్ళు పిచ్చివాళ్ళ, వీళ్ళు తెలివైన వాళ్ళ అంటే, వాళ్ళు తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఆదివాసీ సమాజాన్ని చంపేయాలని చూసేటటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఇవాళ కాదు, కొన్ని 100,000 మీటింగుల్లో చెప్తున్నాం. ఆదివాసీ సమాజంలోనున్నటువంటి ఆదివాసీయేతరులైన గిరిజనేతరుల్ని పంపేయండి, బయటికి తరిమేయండి, అవసరమైతే చంపేయండి అని చెప్పేసి కూడా మేము అంటున్నాం. ఎందుకు ఈ మాట పలకూడదు, కానీ ఎందుకు అంటున్నామంటే, బ్రతుకుదేవి కోసం వచ్చినటువంటి వాడు ఇవాళ నేను ఇక్కడ జీవిస్తాను, ఇక్కడ ఉన్నటువంటి అధికారాలు నావే, ఈ అధికారాలు ఇవ్వు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ఎవరి సంఖ్యలో అవుతుందండి? ఏం చేస్తుంది? ఇప్పటి వరకు కౌంటర్ అఫిడవిట్ చేయలేదు సుప్రీంకోర్టులో. ఏం చేస్తున్నారు మీరు అంటే, జీవో నెంబర్ 3 పోయినట్టు, దానికంటే ముందున్నటువంటి జీవోలు పోయినట్టు, ఈ 170 చట్టం కూడా పోతుంది. 170 చట్టాన్ని కూడా తీసేయచ్చు అనేటటువంటి గుడ్డి ఆలోచనతో వెళ్ళారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరేమైనా అనుకోండి, ఇంటెలిజెన్స్ సోదరులారా మీరు కూడా రాయండి కేంద్ర గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్కి, మీ హోమ్ డిపార్ట్మెంట్కి, రకరకాల ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉంటుంది, మీరందరూ రాయండి క్విట్ ఇండియా అని. ఒకప్పుడు ఆందోళన చేశారు క్విట్ ఏజెన్సీలో ఉన్నటువంటి అక్రమ సొరబాటుదారులైనటువంటి వాళ్ళని రేపటి నుండే పని పడతాం, రేపటి నుండే వాళ్ళ కథం కరోనా అనేటటువంటి కార్యక్రమం చేపడతాం, ఎవడొస్తాడో చూసుకుంటాం, అవసరమైతే అందులో మేము చచ్చిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మన శాసనసభ్యులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. దేశంలో మొత్తం 62 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో 7 ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జీవో నెంబర్ 3 పోవడానికి కారణం ఇప్పుడున్న అప్పుడున్న ఎమ్మెల్యేలే కారణం. కారణం ఏమిటంటే, మీరు ఒక తీర్మానం చేసి గవర్నర్ ద్వారా ఎందుకు శాసనం చేయించలేకపోయారు? శాసనం ఎందుకు చేయలేదు? శాసనం చేసేదానికి మీరు ఎందుకు సహకరించలేదు? మేము కూడా రాసి పంపాం డ్రాఫ్ట్. దాన్ని కొంతమంది అయితే తీసుకొని వెళ్ళి అక్కడ దాచుకున్నారు తప్ప, ఏదో ఏజీ డీజీ గాడిద గుడ్డు, ఆ గుడ్డు, ఈ గుడ్డు అని చెప్పేసి దాచిపెట్టారు తప్ప ఏ గుడ్డు లేదు. కావాలని చెప్పేసి గవర్నమెంట్ వెనకాల ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకుల వెనకాల మన ఎమ్మెల్యేలు కూడా కావాలని చెప్పేసి దీన్ని దాచిపెడుతున్నారు. ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్, మీరేమనుకున్నా మాకు అభ్యంతరం వేయలేదు. కారణం అదే, మీరు దాన్ని తీర్మానం చేసి కనుక గవర్నర్ ద్వారా మీరు ఆమోదం చేయించుంటే
సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్య చేసి ఉండకపోను. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీ శాసన మండలి ద్వారా అంటే పిఎస్సి ద్వారా మీరు తీర్మానం చేసి గవర్నర్ ద్వారా ఆమోదం చేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టుకు పంపలేదు కాబట్టి నేను కొట్టివేయాల్సి వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది కొట్టివేసినటువంటి దాంట్లో స్పష్టంగా రాశారు. దాన్ని కూడా స్టడీ చేయలేని వాళ్ళ మీరు, దాన్ని కూడా చదవలేకపోయారా? దాన్ని కూడా చదవలేకపోతున్నారా అంటే దానికి జవాబు లేదు, జవాబు ఉండట్లే. మన ప్రజల్లో సేవ లేదు, సేవ చచ్చింది. మనం చచ్చిపోయాం కాబట్టి ఈరోజు మన ఎంపీలు మొత్తం అందరూ కూడా సజావుగా మేము చేస్తామని చెప్పేసి మనల్ని కల్లిబొల్లు మాటలు చెప్పి తిరుగుతూ ఉన్నారు. అవునా కాదా? గుండె మీద చేసుకొని చెప్పండి, నిజమా కాదా? మరి ఎందుకని మీరు రోడ్డు ఎక్కట్లేదు? ఇవాళ ప్రభుత్వం తీపి కబురు చెప్తుంది అంటున్నారు. తీపి కబురు చెప్పదో వాపు కబురే వస్తుంది. అమరావతిలో కూర్చోబెట్టారు, మొన్న పాడేరులో కూర్చోబెట్టారు. ఇవన్నీ అవసరమా? దాదాపు 74 సంవత్సరాల వయసున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ జీవో నెంబర్ 3 ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ 3 ఇచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడారు తెలుసా? చాలా గర్వం అనిపించింది ఆ రోజు. ఉమ్మడి రాష్ట్రంలో 1/10/2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 ఇచ్చినప్పుడు ఏమన్నారు? ఈ జీవో వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి ఏ రకమైనటువంటి నష్టం ఉండదు అని చెప్పేసి, నష్టం ఉండదు కదా అంటే అప్పుడున్న సెక్రటరీ గారు ఏమన్నారు తెలుసా? నష్టం లేదు సార్, ఉద్యోగం ప్రమోషన్ అది ఎక్కడ? ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే. పోలీస్ ఉంది, ఫారెస్ట్ ఉంది, నర్సింగ్ ఉంది, ఇంకోటి ఉంది, చాలా ఉన్నాయి. ఇంకా 28 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 28 జీవోలు ఉన్నాయి. ఒక జీవో నెంబర్ 3 చచ్చిపోయినంత మాత్రాన అందరూ పోయినట్ట కాదు. అందరూ పోలే, అన్నీ పోలే, ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ జీవో నెంబర్ 3 పోయింది. చేబ్రోలు లీలా ప్రసాద్ అనేటటువంటి వాడు గెలిచాడు. జీవో నెంబర్ 3 బదులు ఇవాళ ఉన్నటువంటి 170 కానీ 159 కానీ మొత్తం అంతా కూడా మనం కొలాప్స్ చేయించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మీరు కాదు, మీ తాతలు దిగొచ్చిన అవ్వదు. షెడ్యూల్ 9లో చేర్చినటువంటిది కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కానీ, లేకపోతే కేంద్ర గవర్నమెంట్ కానీ కావాలని చెప్పేసి కళ్ళు మూసుకొని కూర్చుంటే తప్ప ఆ చట్టం పోదు. ఇప్పటికి అఫిడవిట్ వేయలేదు. ఈ రోజుకి కౌంటర్ అఫిడవిట్ పడలే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీ ఉద్దేశాలు ఏమిటి? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశాలు ఏమిటి? దేశంలో ఉన్నటువంటి 8 కోట్ల మందో లేకపోతే 10 కోట్ల మంది ఆదివాసీలందరూ కూడా చచ్చిపోవాలనేటటువంటి ఉద్దేశమే కదా. ఒకదాన్ని ప్రాజెక్టు కట్టారు, కాపర్ డ్యామ్ కట్టారు, గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇంకో సరైనటువంటి బెనిఫిట్ కూడా ఇవ్వలేదు. నిర్వాసితులకి ఇప్పటికి సరైనటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. వాళ్ళందరినీ బయటికి తోలేస్తానంటున్నారు. రేపమ్మాప డీలిమిటేషన్ పెట్టేసి దీన్ని కూడా ఈ నియోజకవర్గాన్ని కూడా ప్లెయిన్ చేసేద్దామని చెప్పి చూస్తున్నారు. చూడండి మరి, ఒకదాని వెనకాల ఒకటి అల్లుకొస్తా ఉన్నారు. పాడేశారు, దాని వెనకాల ముప్పిరేస్తున్నారు. ముప్పిరేసిన తర్వాత లాస్ట్లో ముడేస్తారు. ముడేసిన తర్వాత మనం కదలటానికి కూడా అవకాశం ఉండదు. థ్యాంక్ యూ.